గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన ఒక చక్కని కథ విందామండి. చందన చర్చిత నీల కలేబర పీతవసన వనమాలి. పల్లవి గొంతులోంచి ఆ జయదేవుని అష్టపది అమృతధారలా పెళ్ళుబీకి వస్తోంది. ఆమె పాడుతుంటే మిగతా అమ్మాయిలు లయబద్ధంగా చేతులతో తాళం వేస్తూ ఆమెకు సహకరిస్తున్నారు. పాట పూర్తయిన తర్వాత వెంకట్రావు మాస్టారు ఆనందంతో, బాగా పాడావు తల్లి, అందుకే నిన్ను క్రమం తప్పకుండా సంగీతం నేర్చుకోమంటున్నాను. కానీ మీ నాన్నకు ఇష్టం లేదు, ఏం చేస్తాం అన్నాడు విచారంగా. పల్లవికి ఆ మాటలు విన్న తర్వాత తండ్రి గుర్తుకు వచ్చాడు. ఆమె తండ్రి రఘురామయ్యకి కూతురు సంగీతం నేర్చుకోవడం సుతరాము ఇష్టం లేదు. ఒక్కగానొక్క కూతుర్ని ఇంజనీరింగ్ చదివించి మంచి వరుడితో పెళ్లి చేసి అమెరికా పంపాలని ఆయన కోరిక. కానీ ఆయనకి పూర్తి వ్యతిరేకం పల్లవి. చిన్నప్పటి నుంచి ఆమెకు సంగీతం అంటే ప్రాణం. ఏ పాట పాడినా మధురంగా ఉండేది. అది బాలగాత్రం. కొంత వయసు వస్తే అది పోతుంది అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఆమె గొంతు మాత్రం వయసుతో పాటు మాధుర్యాన్ని సంతరించుకోసాగింది. ఆ ఊరి అమ్మాయిలంతా సాయంత్రం అయ్యేసరికి ఆ ఊరి హెడ్ మాస్టర్ వెంకట్రావు గారింటికి సంగీతం నేర్చుకునేందుకు వెళ్ళేవారు. మొదట్లో అడ్డు చెప్పని రఘురామయ్య ఆమె 8వ తరగతికి వచ్చేసరికి వెళ్ళడానికి వీల్లేదని అడ్డు చెప్పాడు. సంగీతం వల్ల చదువుకు ఆటంకం కలుగుతుందన్నాడు. పల్లవికి చిన్నప్పటి నుంచి తండ్రి అంటే విపరీతమైన భయం. ఆమెకే కాదు, ఆమె తల్లి జానకికి కూడా భర్త అంటే భయమే. అతనికి ఎదురు తిరిగి మాట్లాడే ధైర్యం ఆ ఇంట్లో వారికే కాదు, ఆ ఊళ్ళో వాళ్ళకే లేదు. దానికి కారణం రఘురామయ్య ఆ ఊరికి మోతుబరే కాదు, ప్రెసిడెంట్ కూడా. ఆ ఇంట్లో అన్నీ ఉన్న పల్లవికి లేనిది స్వేచ్ఛ. ఆమె రోజూ పెరట్లోని ఎండిపోయిన చెట్టును చూసినప్పుడల్లా తన జీవితం కూడా మోడులాగే వాడిపోతోంది అని వాపోతుండేది. పల్లవి ఇప్పుడు 10వ తరగతి చదువుతోంది. తండ్రికి ఎప్పుడూ ఆమె చదువు గురించే ఆలోచన. కానీ ఆమెకు మాత్రం సంగీతం నేర్చుకోవాలని ఉండేది. అందుకే తండ్రికి ఇష్టం లేకపోయినా టీవీల్లో వచ్చే సంగీత ప్రధానమైన అన్ని కార్యక్రమాలు చూసేది. ప్రతిరోజు తండ్రికి తెలియకుండా మాస్టారింటికి దొంగతనంగా వెళ్ళి సంగీతం నేర్చుకునేది. ఆమె తండ్రికి తెలియకుండా సంగీతం నేర్చుకునేందుకు వస్తుండడం వల్ల వెంకట్రావు మాస్టారుకి లోపల ఆందోళన ఉన్నా ఆమెకు సంగీతంపై ఉన్న మక్కువ వల్ల సంగీతం నేర్పిస్తూ ఉండేవాడు. ప్రతిరోజులాగే పల్లవి ఆ రోజు మాస్టారింటికి వెళ్ళి చీకటి పడడంతో ఇంటివైపు బయలుదేరింది. దారిలో తండ్రి ఎదురు కావడంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. తను మాస్టారింటి నుంచి వస్తున్నట్లు తండ్రికి తెలిసిపోయినట్లు ఆమె గ్రహించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి ఏం చేస్తాడోనని ఆమెకు భయం వేసింది. ఇంటికి చేరుకునేసరికి ఆమె మామయ్య విశ్వనాథం పల్లె నుంచి వచ్చాడు. ఆయన అక్కడ మాస్టారుగా ఉద్యోగం చేస్తున్నాడు. తాతయ్య గారిది వ్యవసాయ కుటుంబం కావడంతో ఆమె మేనమామలు ఇద్దరూ కలిసే ఉంటారు. ఆ రాత్రి భోజనాల సమయంలో తండ్రి మామయ్యల సంభాషణ చాటుగా వినసాగింది. ఏం బావా, ఈ సంవత్సరం పల్లవి 10వ తరగతి పూర్తవుతుంది. తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అడిగాడు విశ్వనాథం. ఏం చేయాలో తోచడం లేదయ్యా. దానికి చదువు మీద కన్నా సంగీతం అంటే ఇష్టం. నేను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. చాటుమాటుగా వెళ్ళి సంగీతం నేర్చుకుంటోంది. 10వ తరగతి చదువుతోంది. ఇక్కడ ఉంటే దాని చదువు సరిగ్గా సాగదు. అందుకని విశాఖపట్నంలో ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటున్నాను. అప్పటికి గాని దానికి బుద్ధి రాదు అన్నాడు ఆవేశంతో. కూతురు తనకు తెలియకుండా సంగీతం నేర్చుకుంటున్నందుకు ఆయనకు కోపంగా ఉంది. సంగీతం నేర్చుకోవడం తప్పెలా అవుతుంది బావా? అది ఒక వరం. 100కి 1కి కూడా ఆ అదృష్టం దక్కదు. పైగా ఆమె స్వరం ఆమెకు దేవుడిచ్చిన వరం. దయచేసి దాన్ని సంగీతం నేర్చుకోకుండా ఆపొద్దు బావా అన్నాడు విశ్వనాథం. అది కాదు విశ్వం, చిన్నప్పటి నుంచి పల్లవి బాగా చదువుకోవాలనే నా కోరిక. అది బాగా చదువుకోవాలంటే ఈ సంగీతం, పాటలు లాంటివి పనికిరావు. వీటి వల్ల దానికి చదువు మీద ధ్యాస తగ్గుతుంది. అందుకే ఇంత కట్టడి. ఒక తండ్రిగా నేను ఇలా చేయడం తప్పంటావా? తండ్రిగా నువ్వు చేస్తున్న పనిని తప్పనను బావా. మనిషికి చదువు ముఖ్యమే. కానీ ప్రతి వారికి తమకంటూ ఇష్టమైన కొన్ని వ్యాపకాలు ఉంటాయి. వాటిని వ్యతిరేకించడం తప్పంటాను. దానికి చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ప్రాణం. దాని నుంచి తనను వేరు చేయకు. నువ్వు అంత కట్టడి చేస్తే మాత్రం దాని చదువు సాఫీగా సాగుతుందా? ఏకాగ్రత కుదురుతుందా చెప్పు?
చదువును కూడా పూర్తిగా అనుభవిస్తూ చదివితేనే అది పంటబడుతుంది. ఈ విషయం సరే, ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే పల్లవిని సెలవులకు మా ఊరు తీసుకువెళ్దామని వచ్చాను. మా తమ్ముడు పిల్లలు, చెల్లెలి కుటుంబం అంతా సెలవులకు వచ్చారు. ఈ సంవత్సరం ఏరు కూడా నిండుగా పారుతోంది. కొన్నాళ్ళు మా అందరితో తాతగారింట్లో గడుపుతుంది. కాబట్టి నువ్వు కాదనకుండా పల్లవిని నాతో పంపు అన్నాడు విశ్వనాథం. ఆ మాటలు విన్న రఘురామయ్య ఏం మాట్లాడలేదు. పల్లవి తలుపు చాటు నుంచి తండ్రి ఏం చెబుతాడోనని ఉత్కంఠతతో ఎదురుచూస్తోంది. ఆమెకు మేనమామతో సుభద్రాపురం వెళ్లాలని ఉంది. చివరకు రఘురామయ్య సరేననడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. సుభద్రాపురం అందమైన పల్లె. చుట్టూ కంఠాభరణంలా ఏరు, పచ్చని పొలాలు, అందమైన పంట కాలువలతో కలకలలాడుతుంది ఆ ఊరు. పల్లవికి ఆ ఊరు చాలా నచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు తన తల్లితో ఆ ఊరు వచ్చింది. జ్ఞానమొచ్చిన తరువాత మళ్ళీ ఇప్పుడే రావడం, అడ్డురోడ్డు దగ్గర బస్సు దిగి పడవలో ఏరుదాటి వెళ్లడం ఆమెకు మరువలేని అనుభూతినిచ్చింది. ముఖ్యంగా పడమటి దిక్కు సింధూర వర్ణాన్ని సంతరించుకుంటున్నప్పుడు ఆ సంధ్య కిరణాలు ఏటిపై పరావర్తనం చెందుతుంటే ఒక అందమైన వర్ణ చిత్రంలా అనిపించింది. ఆ ఊరంతా సందడిగా ఉంది. ప్రతి ఇల్లు వేసవి సెలవుల కోసం వచ్చిన చుట్టాలతో నిండి ఉన్నాయి. తన ఇంట్లోలా కాకుండా తాతయ్య గారిల్లు చాలా సందడిగా ఉంది. మామయ్యలిద్దరూ తను రావడం చూసి చాలా సంతోషించారు. పెద్ద మామయ్య కూతురు కృతి పల్లవికి బాగా నచ్చింది. ఆమె కూడా పల్లవిలా సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. చిన్న మామయ్య కూతురు ఆ ఊళ్ళోనే 9వ తరగతి చదువుతోంది. ఇక వీధి చివరన ఉండే చిన్న మేనత్త కూతురు రాగిణి కూడా తన వయస్సుదే. వాళ్ళందరితో కలిసి ఉదయాన్నే ఏటికి స్నానానికి వెళ్ళింది పల్లవి. జీవితంలో మొదటిసారిగా ఏటిలో ఆనందంగా స్నానం చేసింది. అలా ఎంతసేపు స్నానం చేసినా ఆమెకు తనివి తీరలేదు. ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. ఇంటికి వెళ్ళిన తరువాత అమ్మమ్మ పెట్టిన కమ్మని భోజనం ఆవురావురమంటూ తింది. ఆ భోజనం అమృతంలా అనిపించింది. అదే తమింట్లో ప్రతిరోజు తండ్రి పక్కన కూర్చుని భోజనం చేస్తుంటే భయంతో రుచి తెలిసేది కాదు. ఇక సాయంత్రం ఏటి ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెలపై ఎన్నో ఆటలు ఆడారు. ఒక్క రోజులో ఆ ఊళ్ళో చాలామంది తనకు ప్రాణ స్నేహితులయ్యారు. ఆమెకు ఇప్పుడు జీవితం ఎంత అందంగా, ఆనందంగా అనిపించింది. మర్నాడు ఉదయం పల్లవిని విశ్వనాథం మామయ్య శాస్త్రిగారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అతను ఆ ఊళ్ళో ఆడపిల్లలందరికీ సంగీతం నేర్పుతూ ఉంటారు. విశ్వనాథం శాస్త్రిగారికి ఆమెను పరిచయం చేసి ఇంకా రోజు ఆమె కూడా సంగీతం నేర్చుకునేందుకు వస్తుందని చెప్పడంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. మామయ్య తనకు దేవుడులా కనిపించాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఉదయాన్నే ఏటిలో స్నానం చేసి అత్తయ్య పెట్టిన టిఫిన్ తిని శాస్త్రిగారింటికి వెళ్ళేది. రోజు 2 గంటల సంగీత సాధన. ఆ తరువాత శాస్త్రిగారింటిలోనే చిన్న చిన్న పనులు చేయడం. అతని భార్య సుశీలమ్మకు చేదోడు వాదుడుగా ఉండడంతో సమయం తెలిసేది కాదు. మధ్య మధ్యలో హార్మోనియం వాయించేది. సంగీతం పట్ల ఆమెకున్న మక్కువ చూసి శాస్త్రిగారు ఆమెకు మరింత దీక్షతో నేర్పసాగారు. 10 రోజుల్లోనే కీర్తనల స్థాయి దాటిపోయింది. ఇప్పుడు ఆమె గొంతులో అన్నమయ్య, త్యాగయ్య కృతులు అలవోకగా పలకసాగాయి. ప్రతిరోజు రాత్రిపూట డాబాపై తాతగారింట్లో అందరూ ఆమె కీర్తనలను ఆసక్తిగా వింటూ ఉండేవారు. ఇది వరకు కొత్తవారి ఎదుట పాడాలంటే భయంగా ఉండేది ఆమెకు. కానీ ఇప్పుడు పల్లవికి భయం పోయింది. దాని స్థానంలో ఆమెకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆమె వచ్చిన 15 రోజుల తర్వాత ఆ ఊరి హైస్కూల్లో జరిగిన ఫేర్వెల్ ఫంక్షన్లో ఆమెకు మొదటిసారిగా వేదికపై పాటలు పాడే అవకాశం కలిగింది. ఆమె పాటలు ఆ ఊరి శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ ఊళ్ళో తాతగారింట్లో ఆమెకు రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. మేనమామలు, వాళ్ళ పిల్లల ఆప్యాయతలు, వరదలో ఆమె పూర్తిగా మునిగిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ తమ ఊరు వెళ్ళిపోవాలన్న విషయం గుర్తుకొచ్చి ఆమెకు భయం వేస్తోంది. తనకు ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాలనిపించేది. కానీ అది కుదిరే పని కాదని ఆమెకు తెలుసు. ఆమె భయపడినట్లుగానే రఘురామయ్య నుంచి ఆ సాయంత్రం ఉత్తరం వచ్చింది. పల్లవిని వెంటనే పంపించమని దాని సారాంశం. ఆ ఉత్తరం చదివిన తరువాత ఆ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది. ఈ నెల రోజుల్లో ఆమె ఆ ఇంట్లో వాళ్లతో పూర్తిగా మమేకమైపోయింది. పల్లవి లేని ఇంటిని వాళ్ళు ఊహించలేకపోతున్నారు. పల్లవి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయే రోజు దగ్గర పడింది. రఘురామయ్య తనే వస్తున్నట్లు మళ్ళీ ఉత్తరం రాశాడు. ఆ రోజు ఉదయాన్నే మామూలుగానే సంగీత సాధనకి శాస్త్రిగారింటికి వెళ్ళింది పల్లవి.
ఆమెను చూసి శాస్త్రిగారు, ఏం తల్లి, నువ్వు మీ ఊరు వెళ్ళిపోతున్నావట కదా, మరికొన్ని రోజులుంటే ఆ మిగతా కృతులు పూర్తయిపోతాయి అన్నారు. నాకు ఇక్కడే ఉండాలని ఉంది మాస్టారు. నాకు ఈ ఊరు చాలా బాగా నచ్చింది. అదీగాక సంగీతం అంటే నాకు ప్రాణం. కానీ మా నాన్నకు నేను సంగీతం నేర్చుకోవడం ఇష్టం లేదు. తనకు నేను పెద్ద చదువులు చదువుకోవాలని కోరిక. ఇక్కడికొచ్చిన తరువాత మీ దయ వలన నేను నాకిష్టమైన సంగీతాన్ని ఎంతో అనుభవించి మరీ నేర్చుకున్నాను. నా జీవితంలో ఈ రోజులను మరచిపోలేను మాస్టారు. ఆ మాటలు అంటున్నప్పుడు పల్లవి కళ్ళల్లో స్పష్టమైన తడిని ఆయన గ్రహించాడు. పల్లవి, నీలాంటి శిష్యులకు సంగీతం నేర్పడం అంటే నాలాంటి వాళ్లకు ఎంతో ఆనందం కలుగుతుంది. నీలాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు. ఈ సుస్వర సంగీతాన్ని ఒక యజ్ఞంలా భావించి నేర్చుకునే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు. నువ్వెలాగూ ఈవేళో రేపో వెళ్ళిపోతావు. అందుకే నువ్వు రోజు అద్భుతంగా పాడే నగుమోము కీర్తన ఒక్కసారి పాడి వినిపించు తల్లి అన్నారు శాస్త్రిగారు. ఆ మాటలు విన్న పల్లవికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సంగీతంలో పండితుడైన ఆయన తనను పొగుడుతూ ఆ కీర్తన పాడమనడం ఆమెను ఒకంత విస్మయానికి గురిచేసింది. కొద్దిసేపటికి తేరుకుని ఆమె ఆ కీర్తన పాడడం మొదలుపెట్టింది. అలా మంద్రంగా మొదలైన ఆ కీర్తన కాసేపటికి తారాస్థాయికి చేరుకుంది. జాలి గొలుపుతూ మృది మధురంగా సాగుతున్న ఆమె గానం అర్ధాంతరంగా ఆగిపోవడంతో ఆ కీర్తన వింటూ ఏదో లోకంలో విహరిస్తున్న శాస్త్రిగారు ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు. ఎదురుగా పల్లవి తండ్రి రఘురామయ్య కనిపించాడు. పల్లవి ముఖంలో భయాన్ని స్పష్టంగా చూశారు శాస్త్రిగారు. కాసేపటికి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ వెళ్ళిపోయారు. తండ్రికిష్టం లేని సంగీతాన్ని నేర్చుకుంటూ పట్టుబడిపోయినందుకు ఏం జరుగుతుందోనని ఆమెకు భయమేస్తోంది. మధ్యాహ్నం 3 తండ్రి బయలుదేరడం ఆమె గమనించి తను కూడా బ్రీఫ్ కేస్ సర్దుకోసాగింది. ఆమెను రఘురామయ్య పిలిచి చెప్పాడు, తల్లి, నువ్విప్పుడు నాతో రావడం లేదు. మరి కొన్నాళ్ళు ఇక్కడే ఉండిరా. ఈరోజు శాస్త్రిగారింట్లో నువ్వు పాడిన కీర్తన విని నా మనస్సు పులికించిపోయింది. నీలో ఇంతటి విద్వత్తు, సంగీత జ్ఞానం ఉన్నాయని నేనెప్పుడూ కలలోనైనా ఊహించలేదు. ఈ ఇంట్లో నీ గురించి అంతా చెబుతుంటే నా కూతురు ఇంత గొప్పదా అన్న గర్వం కలుగుతోంది. ఇన్ని తెలివితేటలున్న నువ్వు మన ఇంట్లో ఎప్పుడూ ఇంత ఆనందంగా ఉండడం చూడలేదు. దానికి కారణం నేనే. నిన్ను అన్ని కట్టుబాట్ల మీద పెంచాను. ఇక నుంచి నువ్వు సంగీతం బాగా నేర్చుకో. నీకిష్టమైన చదువు చదువుకుందువు గాని. నేను చేసింది తప్పని ఈరోజు తెలుసుకున్నాను. మరి నేను వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారు. ఆ మాటలు విన్న పల్లవికి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ ఆనందంతో పెరట్లోకి వెళ్ళింది. అక్కడ వాడిపోయిన పాదు తను రోజూ నీళ్లు పోయడంతో మళ్ళీ చిగుళ్ళు తొడగడం గమనించింది. కొత్త చిగురును చూసి ఆమె ఆనందం రెట్టింపయింది. కథ సమాప్తం.